ఇండియాలో ఐపీఎల్ ఒక సెన్సేషన్. 2008లో క్రికెట్ ఫెస్టివల్ ఇప్పటి వరకు 18 సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే ఐపీఎల్ మొదటి ఎడిషన్ లో జరిగిన సంఘటన మళ్ళీ ఇప్పుడు రాజుకుంటోంది. అవును, ఎప్పుడో ముగిసిన ఈ వివాదానికి ఇన్నేళ్ల తర్వాత ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ నిప్పు రాజేశాడు. అయితే 2008లో ముంబై ఇండియన్స్ ఇంకా కింగ్స్ 11 అంటే ఇప్పటి పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో స్టాప్ గేట్ ఘటన అందరికీ గుర్తుంది. అప్పట్లో అది సంచలనం. అయితే లలిత్ మోదీ మరోసారి దీనిని వెలుగులోకి తీసుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో అప్పటి చెంపదెబ్బ ఘటనకు సంబంధించిన ఒరిజినల్ వీడియోను రిలీజ్ చేశారు. దీనిపై శ్రీశాంత్ భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజాగా క్లార్క్ నిర్వహిస్తున్న బియాండ్ 23 పాడ్కాస్ట్ లో ఇప్పటి వరకు బయటకు రాని ఆ విజువల్స్ ను లలిత్ మోదీ విడుదల చేశారు. వీడియోలో హర్భజన్ సింగ్ శ్రీశాంత్ ను హ్యాండ్ షేక్ సమయంలో చెంపదెబ్బ కొట్టాడు. ఆ సమయంలో హర్భజన్ ముంబై జట్టుకు నాయకత్వం వహిస్తుండగా ఆ జట్టు 66 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఆ ఘటన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న శ్రీశాంత్ ను జట్టులోని మహేలా జయవర్ధనే, ఇర్ఫాన్ పఠాన్ వంటి ఆటగాళ్లు ఓదార్చిన దృశ్యాలు కూడా ఆ వీడియోలో కనిపించాయి. అయితే ఈ వీడియో లీక్ పై శ్రీశాంత్ భార్య భువనేశ్వరి శ్రీశాంత్ తన ఇన్స్టాగ్రామ్ లో ఆవేదన వ్యక్తం చేశారు. షేమ్ ఆన్ యూ లలిత్ మోదీ, మైకేల్ క్లార్క్. ఎప్పుడో జరిగిన ఘటనను చీప్ పబ్లిసిటీ కోసం ఇలాంటివి బయటకి తీసుకురావడం బాధాకరం. శ్రీశాంత్, హర్భజన్ ఇద్దరు ఇప్పుడు తండ్రులుగా పిల్లలతో బిజీగా జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నారు. కానీ మీరు మాత్రం పాతగాయాన్ని మళ్లీ తవ్వారు. ఇది అసహ్యకరం, హృదయరహితం, మానవత్వం లేనిది అని భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వీడియో బయటకు రావడం తమ కుటుంబానికి ఎంతో బాధ కలిగించిందని, ఆటగాళ్లకే కాకుండా వారి పిల్లల మనసులపై కూడా గాయాలు మిగిల్చిందంటూ మరో పోస్టులో పేర్కొంది.